Hi friends, myself Babar Hussein and welcome to my channel. నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఈ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశాను అంటే చాలా మంది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నారు. ఈ ట్యుటోరియల్స్ని ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మీకు వీలైనంత స్కిల్ని షేర్ చేయడం అని నా మోటివ్తో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే కమ్యూనికేషన్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఈజీగా విత్ ప్రాక్టికల్ కోడింగ్తో నేను లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇందులో అప్లోడ్ చేస్తాను. దాంతో మీరు మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నాకు చాలా బాగా తెలుసు ఎక్కడ ఏమి జరుగుతుందని. అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూటోరియల్స్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు అప్లోడ్ చేసి వీలైనంత షేర్ చేస్తాను. once again myself Babar Hussein and welcome to my channel. మనం ఇప్పుడు ట్యుటోరియల్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ దిస్ ఓన్లీ HTML. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాబట్టి HTML, CSS, JavaScript ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మాత్రమే మీకు తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ చేయగలను. ఇన్ కేస్ ఎనీ అప్డేట్ నేను చేయగలిగితే అవి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఫస్ట్ HTMLకి వెళ్ళిపోదాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో HTML అనేది మెయిన్ రూల్. ఇదే మదర్ లాంగ్వేజ్ కూడా బ్రౌజర్కి. కాబట్టి HTML నుండి స్టార్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ ద వెబ్ టెక్నాలజీస్. అది ఇంట్రొడక్షన్ టు HTML. మనం ట్యుటోరియల్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ ఇందులో జస్ట్ ఒక స్టార్ట్ మోటివ్ HTML ఒక ఇంట్రో మాత్రమే మీకు ఇందులో నేను చెప్తాను. పోను అన్ని ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేసి మీకు మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు, అది మాత్రం డ్యామ్ షూర్, నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను. మరెందుకు ఆలస్యం, మనం చాలా ట్యుటోరియల్స్లోకి వెళ్ళిపోతే ఇవి నేను మీకు ఈ ట్యుటోరియల్లో కవర్ చేస్తున్న టాపిక్స్. అవి వచ్చేసి HTML దాని యొక్క ఫుల్ ఫామ్, దాన్ని ఎవరు ఎప్పుడు ఇన్వైట్ చేశారు, దాని స్ట్రక్చర్, రికమెండెడ్ ఎడిటర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ వచ్చేసి HTML ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని టిమ్ బర్నర్స్-లీ అయిన 1989లో ఇంట్రడ్యూస్ చేశారు. WWW వరల్డ్ వైడ్ వెబ్, మనం www డాట్ అని సెర్చ్ చేస్తాం కదా, అది దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని W3C వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు 1989లో. W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అంటే పార్ట్నర్షిప్ అని. స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఒక్క నిమిషం, స్ట్రక్చర్ ఆఫ్ HTML కంటే ముందు రికమెండెడ్ బ్రౌజర్స్ ఏంటి అంటే సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రస్తుతం విజువల్ స్టూడియో. ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్, ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, అవసరంగా ఉంటాయి, మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం దీంతో టైప్ చేసి దీని యొక్క షార్ట్ కట్స్ అన్నీ చీట్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయడానికి స్టార్ట్. ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ HTMLలోకి వెళ్తే అది ఇలా ఉంటుంది. సింపుల్, మనం ఏదైనా HTML ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ అంతా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈ డాక్ టైప్ అనేది HTML ట్యాగ్ కాదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ట్యాగ్. ఇది ఏం చేస్తుందంటే ఇది బ్రౌజర్కి తెలియజేస్తుంది విచ్ టైప్ ఆఫ్ HTML దే ఆర్ యూజింగ్. దాని మీనింగ్ ఏంటంటే HTML4 వాడుతున్నాడా, HTML5 వాడుతున్నాడా అనేది ఇది బ్రౌజర్కి చెప్తుంది. ఇది ఇవ్వలేదనుకోండి, ఇది క్విక్ మోడ్ అంటే స్ట్రిక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది మనం చెప్పినట్టు విన్నదనమాట. అకార్డింగ్ టు ద బ్రౌజర్ రూల్స్ దట్ విల్ వర్క్అవుట్. ఇదో HTML. హెడ్ ట్యాగ్ ఏంటి అంటే బ్రౌజర్ పైన ట్యాబ్స్ ఉంటాయి కదా, అందులో డిస్ప్లే అవుతాయి మనం ఇచ్చే లింక్స్, మెటా ట్యాగ్స్, లింక్, లాంగ్వేజ్ ట్యాగ్స్ అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ CSS యాడ్ చేసి స్టైల్ ట్యాగ్స్ యూజ్ చేసి హెడ్ ట్యాగ్లో మనం చాలా చేయొచ్చు. అన్నీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏవైతే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ లింక్స్, ఓన్లీ మెటా లింక్స్ మాత్రమే హెడ్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. స్క్రిప్ట్స్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు, కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది నేను స్క్రిప్టింగ్ టైం వచ్చినప్పుడు తెలియజేస్తాను. బాడీ ట్యాగ్ ఎందుకు అని అంటే, బాడీ మనం ఏదైతే బ్రౌజర్లో చూపించాలి అని అనుకుంటున్నాం, వాట్ వీ వాంట్ టు డిస్ప్లేస్ ఆన్ బ్రౌజర్, అది బాడీలో రాస్తే మాత్రమే మనకి బ్రౌజర్లో చూపిస్తుంది హెడ్ ట్యాగ్. ఇవన్నీ ఓన్లీ లింక్స్ పర్పస్ మాత్రమే. హెడ్ ట్యాగ్లో మనం ఇచ్చినా కూడా అవి వర్కౌట్ కావాలన్నమాట. బాడీ ట్యాగ్లో ఇస్తేనే అవి డిస్ప్లే అవుతాయి. కాబట్టి మనం ఇన్సైడ్ బాడీ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది మాత్రమే మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. పోను మీకు చాలా డౌట్ వస్తాయి, అవి మీరు కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకు రిప్లైస్ కూడా ఇస్తాను. స్ట్రక్చర్ ఆఫ్ HTML వచ్చేసి ఇలా అండి, సింపుల్ ఉంటుంది. పోను మన అట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్ యూజ్ చేసి దీని యొక్క
అసలు హెచ్టిఎంఎల్ అలా ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు బ్రౌజర్లో ఎక్కడ ఎలా చూడాలి అనేది మీకు నేను మొత్తం ఇన్స్పెక్షన్, అది ఎలా వాడాలి, కన్సోల్ అంటే ఏంది, సోర్స్ అంటే ఏంది, ఎలిమెంట్స్ అంటే ఏంది, సో అన్ని బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అనేవి అన్నీ నేను ఇంకా పొని మీకు చాలా క్లియర్ కట్గా ఈ ట్యుటోరియల్స్ ద్వారా తెలియజేస్తాను. దాంతో మీరు మ్యాక్సిమం ఇంటర్వ్యూని అచీవ్ చేస్తారు, అది మాత్రం డ్యామ్ షూర్. సో టు దిస్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేసుకుని ఈ ట్యుటోరియల్స్లో. సో నెక్స్ట్ ట్యుటోరియల్స్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ వీడియోతో, ఎక్కడ ఎలా అనేది. ఇక్కడ బాడీ ట్యాగ్ అంటే ఏంటి, హెడ్ ట్యాగ్లో ఏముంటాయి, బాడీ ట్యాగ్లో ఏముంటాయి, టైటిల్లో ఏముంటాయి, ఎప్పుడు ఎలా అనేది నెక్స్ట్ ట్యుటోరియల్ నేను చెప్తాను. సో ఎవ్రీ వీక్ ట్యుటోరియల్స్ అప్లోడ్ అవుతుంటాయి, మీరేం వరీ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం కొంచెం రిప్లై లేట్ అయినా కూడా మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో that's it for this tutorial, and we will meet in the next tutorial. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అలో చేయండి. సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ నేను ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయగలను. సో once again thanks for watching my video, and happy coding.